జనసేనాని ఆగ్రహం. తిరుపతి లడ్డు ఇష్యూ ఇప్పుడు ఏపీని పూర్తిగా కుదిపిస్తోంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని 2 ఏళ్ల క్రితం కూటమి పెద్దలు చెప్పారు. దానికి ప్రాయశ్చిత్తంగా పవన్ దుర్గమ్మ గుడిమెట్లను ప్రక్షాళన చేశారు. అదేవిధంగా ఆయన ప్రాయశ్చిత్త దీక్షను తీసుకుని కాలినడకన తిరుమల కొండెక్కి మరీ స్వామివారిని దర్శించారు. అదే తిరుపతిలో సభను పెట్టి సనాతన ధర్మం గురించి గట్టిగా చాటారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి దేశంలో ఉండాలని కొత్త డిమాండ్ను కూడా చేశారు. కట్ చేస్తే లేటెస్ట్ గా 20 నెలల తర్వాత మరోసారి తిరుపతి లడ్డు ఇష్యూ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. దానికి కారణం సిబిఐ తన నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పటం, నెయ్యిలో కల్తీ జరిగిందని తేల్చటం. దీంతో ఈ ఇష్యూ మీద వైసీపీ వర్సెస్ కూటమిగా కొత్త వార్ స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా సాగుతూ వచ్చిన ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు రోడ్డున పడింది. అది కాస్త మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు దాకా వెళ్లింది. ఇలా ఏపీ హీటెక్కిపోతుంటే టీడీపీ నేతలు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొడుతున్నారు. అదే సమయంలో జనసేన నుంచి అయితే పెద్దగా వాయిస్ బయటకు రావటం లేదు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ జనసేన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ నేతల తీరు మీద ఫుల్ సీరియస్ అయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ నేతలు ఒకవైపు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే జనసేన నేతలు మాత్రం మౌనం దాల్చడం ఏమిటని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. గట్టిగా తిప్పికొట్టాలి కదా అని పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అన్నీ తానే మాట్లాడాలని అనుకుంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించినట్టుగా చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఏపీలు, సీనియర్ నేతలు ఇలా కీలక బాధ్యతలతో ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇంతటి సీరియస్ ఇష్యూలో పెదవి విప్పకపోవడం ఏమిటంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు ఆయన విశ్లేషకులు. పవన్ లో ఇంత ఫైర్ ఎప్పుడూ చూడని పార్టీ నేతలు షాక్ తిన్నారని అంటున్నారు. ఇదే సమావేశంలో రైల్వే కోడూరుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, వ్యక్తిగత వ్యవహారాలు తెచ్చి పార్టీకి నష్టం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదంటూ ఆయన స్పష్టం చేసినట్టుగా చెబుతున్నారు. పార్టీలో యాక్టివ్ గా ఉండాలని కోరారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ మీద కూడా సమావేశంలో పవన్ చర్చించారని అంటున్నారు. ఏ ఇష్యూ మీద అయినా సబ్జెక్టుతో ఫుల్ క్లారిటీతో మాట్లాడాలని, అంతే తప్ప వైసీపీ నేతలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని, వారి ట్రాప్ లో అస్సలు పడవద్దని పార్టీ నేతలకు పవన్ సూచించారని అంటున్నారు. సిద్ధాంతపరంగానే మాట్లాడాలంటూ ఆయన కోరారు. పార్టీ నేతలు తెర మీద సీరియస్ గా ఉన్న పవన్ సమావేశం మొదటి నుంచే తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. నేతల తీరు మార్చుకోవాలంటూ ఆయన సూచించారు కూడా. అయితే ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎవరేమి చేస్తున్నారు అన్న దాని మీద తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన మంత్రి నాదెండ్ల మనోహర్ కి సూచించి సమావేశం సాగుతుండగానే మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారని అంటున్నారు. పార్టీ మీటింగ్ నుంచి పవన్ బయటకు వెళ్లారన్నది మరో హాట్ టాపిక్ గా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ సొంత పార్టీ నేతల తీరు మీదైతే పూర్తిగా గుస్సా అయ్యారని అంటున్నారు. జనసేనాని ఆగ్రహం. తిరుపతి లడ్డు ఇష్యూ ఇప్పుడు ఏపీని పూర్తిగా కుదిపిస్తోంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని 2 ఏళ్ల క్రితం కూటమి పెద్దలు చెప్పారు. దానికి ప్రాయశ్చిత్తంగా పవన్ దుర్గమ్మ గుడిమెట్లను ప్రక్షాళన చేశారు. అదేవిధంగా ఆయన ప్రాయశ్చిత్త దీక్షను తీసుకుని కాలినడకన తిరుమల కొండెక్కి మరీ స్వామివారిని దర్శించారు. అదే తిరుపతిలో సభను పెట్టి సనాతన ధర్మం గురించి గట్టిగా చాటారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి దేశంలో ఉండాలని కొత్త డిమాండ్ను కూడా చేశారు. కట్ చేస్తే లేటెస్ట్ గా 20 నెలల తర్వాత మరోసారి తిరుపతి లడ్డు ఇష్యూ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. దానికి కారణం సిబిఐ తన నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పటం, నెయ్యిలో కల్తీ జరిగిందని తేల్చటం. దీంతో ఈ ఇష్యూ మీద వైసీపీ వర్సెస్ కూటమిగా కొత్త వార్ స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా సాగుతూ వచ్చిన ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు రోడ్డున పడింది. అది కాస్త మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు దాకా వెళ్లింది. ఇలా ఏపీ హీటెక్కిపోతుంటే టీడీపీ నేతలు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొడుతున్నారు. అదే సమయంలో జనసేన నుంచి అయితే పెద్దగా వాయిస్ బయటకు రావటం లేదు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ జనసేన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ నేతల తీరు మీద ఫుల్ సీరియస్ అయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ నేతలు ఒకవైపు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే జనసేన నేతలు మాత్రం మౌనం దాల్చడం ఏమిటని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. గట్టిగా తిప్పికొట్టాలి కదా అని పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అన్నీ తానే మాట్లాడాలని అనుకుంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించినట్టుగా చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఏపీలు, సీనియర్ నేతలు ఇలా కీలక బాధ్యతలతో ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇంతటి సీరియస్ ఇష్యూలో పెదవి విప్పకపోవడం ఏమిటంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు ఆయన విశ్లేషకులు. పవన్ లో ఇంత ఫైర్ ఎప్పుడూ చూడని పార్టీ నేతలు షాక్ తిన్నారని అంటున్నారు. ఇదే సమావేశంలో రైల్వే కోడూరుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, వ్యక్తిగత వ్యవహారాలు తెచ్చి పార్టీకి నష్టం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదంటూ ఆయన స్పష్టం చేసినట్టుగా చెబుతున్నారు. పార్టీలో యాక్టివ్ గా ఉండాలని కోరారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ మీద కూడా సమావేశంలో పవన్ చర్చించారని అంటున్నారు. ఏ ఇష్యూ మీద అయినా సబ్జెక్టుతో ఫుల్ క్లారిటీతో మాట్లాడాలని, అంతే తప్ప వైసీపీ నేతలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని, వారి ట్రాప్ లో అస్సలు పడవద్దని పార్టీ నేతలకు పవన్ సూచించారని అంటున్నారు. సిద్ధాంతపరంగానే మాట్లాడాలంటూ ఆయన కోరారు. పార్టీ నేతలు తెర మీద సీరియస్ గా ఉన్న పవన్ సమావేశం మొదటి నుంచే తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. నేతల తీరు మార్చుకోవాలంటూ ఆయన సూచించారు కూడా. అయితే ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎవరేమి చేస్తున్నారు అన్న దాని మీద తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన మంత్రి నాదెండ్ల మనోహర్ కి సూచించి సమావేశం సాగుతుండగానే మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారని అంటున్నారు. పార్టీ మీటింగ్ నుంచి పవన్ బయటకు వెళ్లారన్నది మరో హాట్ టాపిక్ గా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ సొంత పార్టీ నేతల తీరు మీదైతే పూర్తిగా గుస్సా అయ్యారని అంటున్నారు. జనసేనాని ఆగ్రహం. తిరుపతి లడ్డు ఇష్యూ ఇప్పుడు ఏపీని పూర్తిగా కుదిపేస్తోంది. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని 2 ఏళ్ల క్రితం కూటమి పెద్దలు చెప్పారు. దానికి ప్రాయశ్చిత్తంగా పవన్ దుర్గమ్మ గుడిమెట్లను ప్రక్షాళన చేశారు. అదేవిధంగా ఆయన ప్రాయశ్చిత్త దీక్షను తీసుకుని కాలినడకన తిరుమల కొండెక్కి మరీ స్వామివారిని దర్శించారు. అదే తిరుపతిలో సభను పెట్టి సనాతన ధర్మం గురించి గట్టిగా చాటారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి దేశంలో ఉండాలని కొత్త డిమాండ్ను కూడా చేశారు. కట్ చేస్తే లేటెస్ట్ గా 20 నెలల తర్వాత మరోసారి తిరుపతి లడ్డు ఇష్యూ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. దానికి కారణం సిబిఐ తన నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పటం, నెయ్యిలో కల్తీ జరిగిందని తేల్చటం. దీంతో ఈ ఇష్యూ మీద వైసీపీ వర్సెస్ కూటమిగా కొత్త వార్ స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా సాగుతూ వచ్చిన ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు రోడ్డున పడింది. అది కాస్త మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు దాకా వెళ్లింది. ఇలా ఏపీ హీటెక్కిపోతుంటే టీడీపీ నేతలు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొడుతున్నారు. అదే సమయంలో జనసేన నుంచి అయితే పెద్దగా వాయిస్ బయటకు రావటం లేదు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ జనసేన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ నేతల తీరు మీద ఫుల్ సీరియస్ అయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ నేతలు ఒకవైపు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే జనసేన నేతలు మాత్రం మౌనం దాల్చడం ఏమిటని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. గట్టిగా తిప్పికొట్టాలి కదా అని పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అన్నీ తానే మాట్లాడాలని అనుకుంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించినట్టుగా చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఏపీలు, సీనియర్ నేతలు ఇలా కీలక బాధ్యతలతో ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇంతటి సీరియస్ ఇష్యూలో పెదవి విప్పకపోవడం ఏమిటంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు ఆయన విశ్లేషకులు. పవన్ లో ఇంత ఫైర్ ఎప్పుడూ చూడని పార్టీ నేతలు షాక్ తిన్నారని అంటున్నారు. ఇదే సమావేశంలో రైల్వే కోడూరుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, వ్యక్తిగత వ్యవహారాలు తెచ్చి పార్టీకి నష్టం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదంటూ ఆయన స్పష్టం చేసినట్టుగా చెబుతున్నారు. పార్టీలో యాక్టివ్ గా ఉండాలని కోరారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ మీద కూడా సమావేశంలో పవన్ చర్చించారని అంటున్నారు. ఏ ఇష్యూ మీద అయినా సబ్జెక్టుతో ఫుల్ క్లారిటీతో మాట్లాడాలని, అంతే తప్ప వైసీపీ నేతలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని, వారి ట్రాప్ లో అస్సలు పడవద్దని పార్టీ నేతలకు పవన్ సూచించారని అంటున్నారు. సిద్ధాంతపరంగానే మాట్లాడాలంటూ ఆయన కోరారు. పార్టీ నేతలు తెర మీద సీరియస్ గా ఉన్న పవన్ సమావేశం మొదటి నుంచే తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. నేతల తీరు మార్చుకోవాలంటూ ఆయన సూచించారు కూడా. అయితే ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎవరేమి చేస్తున్నారు అన్న దాని మీద తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన మంత్రి నాదెండ్ల మనోహర్ కి సూచించి సమావేశం సాగుతుండగానే మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారని అంటున్నారు. పార్టీ మీటింగ్ నుంచి పవన్ బయటకు వెళ్లారన్నది మరో హాట్ టాపిక్ గా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ సొంత పార్టీ నేతల తీరు మీదైతే పూర్తిగా గుస్సా అయ్యారని అంటున్నారు.